నైజాంలో సమస్య ఎక్కడున్నా సరే నైజాంలో సీరియస్ అయితే తప్ప ఇష్యూ పెద్దది అవ్వదు కదా. అది తప్పండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ మనకు కాదా? అవసరం ఉంటే ఇప్పుడు ఇటెంట్ అటు మా ప్రతిధ్వన సినిమా డైలాగ్ లాగా మాట్లాడొద్దు సార్. ఇప్పుడు నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ జనసేనలో కీలక వ్యక్తి అయినా సార్. ఇప్పుడు మీకు కనుక 4-5 పాన్ ఇండియా సినిమాలు కనుక రాజుగారికి ఉంటే ఇప్పుడు ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది రాజుగారికి నచ్చదు. 2022లో కూడా ఒకసారి అనుకుని ఏమండి మీరు ఒకటి ఇవాళ మీకు క్లారిటీ చెప్పాను, మీరు మిస్ అయినట్టున్నారు. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 90% సినిమాలు పర్సెంటేజ్లో ఆడుతున్నామా లేదా? ఆడుతున్నాం. పెద్ద సినిమాలు కూడా ప్రాబ్లం లేదు. పెద్ద సినిమాలు కూడా ఎగ్జిబ్యూటర్ రెడీగా ఉన్నారు. సార్ మాకు రెంట్ కావాలా, మీరు రెంట్లు వేసుకోండి పెద్ద సినిమా, మళ్ళీ దాంట్లో పర్సెంటేజ్కి షిఫ్ట్ చేయకండి. పర్సెంటేజ్కి షిఫ్ట్ చేయడం వల్ల రెండో వారం మాకు రెంట్ రావట్లేదు. ఎగ్జాంపుల్ మొదటి వారం 20 లక్షలు మీకు ప్రొడ్యూసర్కు డిస్ట్రిబ్యూటర్కి షేర్ వస్తే రెండో వారం 5 లక్షల గ్రాస్ అవుతే మాకు 2 లక్షలే వస్తుంది. మాకు అది వర్కౌట్ అవ్వట్లేదు. మరి ఇంకా బంద్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు సార్? వర్కౌట్ అవ్వట్లేదు. ఆల్రెడీ పర్సెంటేజ్ 90% సినిమాలకు ఉంది. పెద్ద సినిమాలకు మిగతా 10% మాకు వర్కౌట్ అవుతున్నప్పుడు ఇంక బంద్ ఎందుకు? సో రెంట్ ఆర్ పర్సెంటేజ్ మీరు పాయింట్ మర్చిపోకండి. అక్కడ మొదటి వారము రెంట్లో వేసి రెండో వారము సినిమాని పర్సెంటేజ్ వేస్తున్నారు కాబట్టి మాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఆ రెంట్ మీకు రెంట్ కావాలిస్తే పెద్ద సినిమాలు కూడా రెంట్లోనే వేసుకోండి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆర్ అన్ని సినిమాల్లాగా పర్సెంటేజ్ చేయండి అంటే కమ్యూనికేషన్ వెరీ బ్యాడ్. ఇది పర్సెంటేజ్ విధానంకు వెళ్ళాలి అనేది ఒక పాయింట్. ఒక నిమిషం రెండో పాయింట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాం. తమిళనాడు పర్సెంటేజ్, తమిళనాడులో వాళ్ళ సొంత సినిమా అక్కడ పర్సెంటేజ్లో ఆడి తెలుగు స్టేట్స్కి వచ్చే వరకు వాళ్ళకి రెంటల్లో వేసిస్తున్నాం. కర్ణాటక పర్సెంటేజ్, కేజీఎఫ్ కానీ కాంతారా కానీ వాళ్ళు అక్కడ పర్సెంటేజ్లో ఆడుతూ ఇక్కడ రెంటల్లో వేసిస్తున్నాం. నార్త్ ఇండియా మొత్తం పర్సెంటేజ్, యానిమల్ సినిమా మేము డిస్ట్రిబ్యూట్ చేశాము, ఇక్కడ రెంటల్లో వేపించి ఇచ్చాము. ఓవర్సీస్ అంతా పర్సెంటేజ్. మన సినిమా ఆడుతున్న ప్రపంచమంతా పర్సెంటేజ్ ఉంది. ఒక మన తెలుగు స్టేట్స్ మట్టికే ఆ మొదటి వారము ఆ కొన్ని సినిమాలు రెంటల్లో ఆడుతున్నాం. దానికి వాళ్ళు ఇప్పటికీ రెడీ అంటున్నారు. దాన్ని ప్రొడ్యూసర్స్ వాళ్ళు మాట్లాడుకొని సాల్వ్ చేస్తే సొల్యూషన్ వచ్చేసినట్టే. పర్సెంటేజ్లో కావాల్సి పర్సెంటేజ్లో వేసుకోండి మీ సినిమా రిలీజ్ కంటే ముందు. లేదు మీరు రెంటల్, మీకు రెవెన్యూ ఎక్కువ కావాలి, రెండో వారం కూడా మాకు రెంటల్లోనే ఆడండి అనేదే వాళ్ళ రిక్వెస్ట్. దీన్ని భూతత్వంలో ఎలా చూపిస్తున్నారు మీకు అర్థమైందా? మీరు అడిగిన క్వశ్చన్ క్లారిటీగా రేపు రాయండి. మీరు దీన్ని భూతత్వంలో ఎలా చూపిస్తున్నారు? ప్రపంచమంతా ఇదే తెలుగు సినిమా, పక్క స్టేట్ సినిమాలు ఇక్కడికి వస్తే వాళ్ళందరికీ పర్సెంటేజ్లు, వాళ్ళ సినిమాలకి అన్ని సినిమాలకి ఇక్కడ వెంటల్లో వేసిస్తున్నాం. సార్ అంటే ఇప్పుడు నైజాంలో ఇప్పుడు మీకు అదర్ సైడ్ ఇంకో పెద్ద కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ వచ్చినా సరే రాజుగారే కావాలి మాకు, రాజుగారే ఇంపార్టెంట్ అనుకున్న కంపెనీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కదా. వ్యతిరేకం నేను మాట్లాడలే. ఇంకా ఇప్పుడు నాగవంశీ ఉన్నాడు, వేరే వాళ్ళు ఎందుకు సితారా వి హ్యావ్ ఇస్ అ వెరీ గుడ్ అసోసియేషన్. నాగవంశీకి ప్రాబ్లం చెప్తే వెరీ నాగవంశీ ఇప్పుడు ఏమన్నాడు, ఈ ప్రాబ్లం అయిపోగానే సార్ ఎగ్జిబ్యూటర్స్కున్న ప్రాబ్లం ఏంటి మీరు డిస్ట్రిబ్యూటర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మనం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం అర్థమయ్యేలాగా చెప్పేవాడు కావాలి కదా. ఎంతమందికి ఓపికలు ఉన్నాయి? ఇప్పుడు మీతో 40 నిమిషాలు అనుకుంటా కూర్చొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ మీరు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి, మీ మీదకి వస్తుంది. నా మీదకి ఎందుకండి? నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయాను, నేను ఇంకా కింద లేను. నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తోళ్ళతో ఎలా పనిచేయాలి, లార్వినియాతో నేను ఇంటర్నేషనల్కి ఎలా చేయాలి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇప్పుడు టైప్ చేసాం, ఒక సినిమా చేస్తున్నాం. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను, ఇంక ఇక్కడే ఉండదలుచుకోలేను. ఏదైనా అనుకోండి అంటే నా థింకింగ్ ఐ వాంట్ ఈజ్ ఎ న్యూ. ఇండస్ట్రీలో దేనికి పోరాటాలు జరిగినా ఫైనల్గా రిజల్ట్ శూన్యం. 56 రోజులు షూటింగ్ చేశాం, శూన్యం. ట్యూబ్ దాని గురించి చేశాము, శూన్యం. ఇదే థియేటర్ వాళ్ళకి చెప్పా, మీకు రిజల్ట్ ఏం రాదు, ఎందుకు రానైనా వచ్చేది మూసుకుంటామని చెప్పకండి. 3 కలిస్తే సొల్యూషన్ వస్తుంది.
ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కలిస్తే సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు కలుస్తారు. ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్స్ కూడా చెప్తాయి కాబట్టి కలుస్తారు, సొల్యూషన్ వస్తుంది. నేను లేను, ఆయన సోలో. ఆయన అడగండి. ఇప్పుడు ఒక జోక్ చెప్తా. మనకు పాత రోజుల్లో రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు విలన్స్ ఉండేవాళ్ళు. 20 ఏళ్ళు అయిందా ఆ విలన్ క్యారెక్టర్ మార్చేసి ఇంకేదన్నా ఇవ్వండి, ఇంకా అక్కడే ఉంచితే ఎలా? కొత్త క్యారెక్టర్ వద్దా అన్నట్టే కదా. మీరు ఎందుకు ఆ నలుగురు ఫోటోలు వేసేస్తున్నారు? మీ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు విలన్సే కదా. వేసే మీ అందరిని అడుగుతున్నా నేను, వేసే మీ అందరినీ. మీ బాధ కూడా అదే కదా. ఒక నిమిషం, మీ బాధ కూడా అదే. ఆ 4 ఫోటోలు లేకుంటే మీకు ఎవడు చూడడు. మీ బాధ మీది. ఎవరి బాధలు వాళ్ళే. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది, పర్సంటేజ్ నడుస్తుంది అన్నారు. మరి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ఆర్ఐ పద్ధతి ఎందుకు ఉంది డిస్ట్రిబ్యూషన్ చంపడానికి? కాకపోతే అన్ని పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఓన్లీ మనకొక్క చోట ఎన్ఆర్ఐ సిస్టమ్ ఉంది, ఎక్కడా లేదు. అదే అడగండి మరి, అదే నిర్మాతలను అడగండి. నువ్వు అడిగిన క్వశ్చన్ రైట్. నిర్మాత నేను ఎవరిని చంపుతున్నాను? నా డిస్ట్రిబ్యూటర్ ఎవరిని చంపుతున్నాడు? ఎగ్జిబిటర్. సో తప్పేవాడిది ఆడియన్కి. హలో, నువ్వు ఆడియన్కు నచ్చితే థియేటర్కి వస్తావు, రాకుండా నాకు వద్దని కూర్చుంటాం. మేము అలా కాదు కదా. సినిమాలు మీరు తీస్తున్నారు, ప్రజలు వచ్చి మిమ్మల్ని సినిమాలు తీయమని అడగలేదు, కానీ రిలీజ్ టయానికి వచ్చేసరికి మీరు మా టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి వాళ్ళు నెత్తిన బండరా వేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గించుకోరు మీరు? కరెక్ట్, అది ప్రొడ్యూసర్లను అడగండి, నన్ను కాదు. చాలా మంది ప్రొడ్యూసర్స్ అడగండి, నన్ను కాదు. నేను దాంట్లోకి రాను. అదే అందుకే నేను ఇలా ఉన్నా. అందుకే ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు నేను తీస్తున్నా, బయట ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి, తేడా అక్కడే కదా. ఆయన చాలాసేపు నుంచి వెయిటింగ్. వ్యక్తిగతంగా కంపెనీలు ఏవైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మమ్మల్ని కలవలేదని వీళ్ళు అంటారు, లేదా తెలంగాణ గవర్నమెంట్ అయినా ఏపీ ప్రభుత్వం అయినా కూడా అదే విమర్శలు చేస్తున్నారు, మమ్మల్ని వచ్చి ఇండస్ట్రీ కలవలేదు అని. దీని మీద మీ స్పందన ఏంటవు? అస్సలు నువ్వు ఇలాంటి కాంట్రవర్షియల్ అడగద్దని ముందే చెప్పా. ప్రభుత్వాలు మాకు పెద్దన్న లాంటి, మా అన్నది ఇట్టినా మేము పోయి మాట్లాడుకోవాలి. ఈ ముగ్గురు మధ్యన ఇప్పుడు సమస్య మొత్తం. అంటే మీరు ప్రొడ్యూసర్ లబ్ధి పొందినాడు, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ గా లబ్ధి పొందకపోవచ్చు, అలాగే ఎగ్జిబ్యూటర్ లబ్ధి పొంది అలా జరగవచ్చు కదా. దీనికి ఒక ప్రొడ్యూసర్ ఈ 3 భాగాలకు సంబంధించి మీరేం చెప్తారు? ఫస్ట్ అసలు మీ డెసిషన్ ఏంటి? ఇప్పుడు ముగ్గురికి సమస్యలు ఉన్నాయి. ముగ్గురికి సమస్యలు ఉన్నాయి. కానీ నేను ఒక స్లోగన్ అందరు గుర్తుపెట్టుకోండి, సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రొడ్యూసర్లది. సింగిల్ స్క్రీన్స్ ఉంటేనే మన దగ్గర ఆ సినిమాకి, అంటే మామూలు ప్రేక్షకుడికి కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అలవాటు. ఈరోజు మన ఇండియా మొత్తంలో పర్సంటేజ్ వైజ్ వీఆర్ ఈజ్ నంబర్ 1. థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ఆడియన్స్ ఇప్పటికీ మన దగ్గర ఉన్నారు. అబ్రాడ్కి వెళ్ళినా మనోళ్ళే, యుఎస్కి వెళ్ళినా మనోళ్ళే. సినిమా అంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్, ఆ పిచ్చి. కాబట్టి ఆ థియేటర్లను కాపాడాలి. ఇప్పుడు ఆ థియేటర్లు ఏమైనాయి, వాళ్ళు మూసుకునే కంటే దేనికో రెంట్కి ఇస్తే 10-15 లక్షలు వస్తుందని షిఫ్ట్ అవుతున్నాయి. చాలా థియేటర్లు కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇది మా అందరికీ తెలుసు నిర్మాతలకి. కానీ మా సినిమా రిలీజ్కి వచ్చేటప్పుడు మా స్వలాభం నాకేమొస్తుంది, నా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలి, నా డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి నా ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలనే మైండ్ సెట్తోనే ఉన్నాం. కానీ లేదు, ఇది అందరికీ సంబంధించింది, దీన్ని జాగ్రత్తగా కాపాడదామనే ఆలోచన ఎవరిలో లేదు.